ఈ వీడియోలో మనము నిస్టాగ్మస్ గురించి మాట్లాడదాం. నిస్టాగ్మస్ అంటే ఒక అబ్నార్మల్ మూవ్మెంట్స్ ఇన్ ది ఐ. నిస్టాగ్మస్ ఉన్న వాళ్ళకి విజన్ క్లియర్గా ఉండదు. అండ్ నిస్టాగ్మస్ ఆ షేకింగ్ మూవ్మెంట్ అనేది హారిజాంటల్గా ఉండొచ్చు, వర్టికల్గా ఉండొచ్చు, లేకపోతే కొంతమందికి రొటేషనల్ మూవ్మెంట్ ఉండొచ్చు. కొంతమందికి పుట్టుకతోనే శుక్లాలు ఉంటాయి. ఆ శుక్లాలు ఒక కన్నులో ఉంటే మెల్ల కన్ను వస్తుంది, రెండు కళ్ళలో ఉంటే నిస్టాగ్మస్ డెవలప్ అవుతుంది. అడల్ట్స్లో మనకు స్ట్రోక్ కానీ, ట్యూమర్స్ కానీ, వేరే ఏదైనా న్యూరలాజికల్ కండిషన్స్ ఉన్నప్పుడు మనకు నిస్టాగ్మస్ అనేది డెవలప్ అవుతుంది. పార్షియల్లీ ఎస్, దీనికి ట్రీట్మెంట్ ఉంది, కొంతవరకు ట్రీట్మెంట్ ఉంటుంది. పూర్తిగా మనం కరెక్ట్ చేయడానికి అప్పుడప్పుడు కుదరదు. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ అబ్దుల్ రషీద్, క్యాట్రాక్ట్, లేసిక్ అండ్ స్క్వింట్ సర్జన్. ఈ వీడియోలో మనము నిస్టాగ్మస్ గురించి మాట్లాడదాం. నిస్టాగ్మస్ అంటే ఏంటి, నిస్టాగ్మస్ దేనివల్ల వస్తుంది, అండ్ దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి. సో లెట్ us బిగిన్ దిస్ వీడియో. నిస్టాగ్మస్ అంటే ఒక అబ్నార్మల్ మూవ్మెంట్స్ ఇన్ ది ఐ. అబ్నార్మల్ మూవ్మెంట్స్లో మనకు మెల్లకన్ను కూడా వస్తుంది. మెల్లకన్ను అంటే మన ఒక కన్ను స్ట్రైట్గా చూస్తుంది, ఇంకో కన్ను ఇంకో వైపు చూస్తున్నప్పుడు మనం దాన్ని మెల్లకన్ను అంటాం. బోత్ ఐస్ ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ వన్ పాయింట్. అలాంటప్పుడు మనం దాన్ని స్క్వింట్ కానీ మెల్లకన్ను కానీ అంటాం. ఇంగ్లీష్లో స్క్వింట్ అంటాం, కామన్ లాంగ్వేజ్లో. నిస్టాగ్మస్ అంటే ఇట్ ఈస్ అన్ అబ్నార్మల్ మూమెంట్ ఆఫ్ ది ఐ. ఇట్ ఈస్ ఆల్సో అన్ అబ్నార్మల్ మూమెంట్ ఆఫ్ ది ఐ. బట్ ఇందులో ఏంటంటే ఈ రెండు ఐబాల్స్ దే ఆర్ కాన్స్టెంట్లీ షేకింగ్, దే ఆర్ నాట్ స్టేబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు ఎవరినైనా చూస్తుంటే మీ ఐబాల్స్ స్టేబుల్గా ఉంటాయి, దే ఆర్ నాట్ కాన్స్టెంట్లీ మూవింగ్. కానీ కొంతమందిలో ఈ స్టెబిలిటీ లేకపోవడం వల్ల ఐబాల్స్ కాన్స్టెంట్గా మూవ్ అవుతూ ఉంటాయి. ఆ కాన్స్టెంట్ మూవ్మెంట్ని, ఈ అబ్నార్మల్ కాన్స్టెంట్ మూవ్మెంట్ని మనం నిస్టాగ్మస్ అంటాం. నిస్టాగ్మస్ యూజువల్లీ ఇలా కనిపిస్తుంది. అండ్ నిస్టాగ్మస్ వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, నిస్టాగ్మస్ వల్ల ఏంటంటే కాస్మెటిక్గా చూసే వాళ్ళకి అబ్నార్మల్గా కనిపిస్తుంది అండ్ పర్సన్ హిమ్సెల్ఫ్ విల్ ఫీల్ లో ఆన్ కాన్ఫిడెన్స్. ఇది ఒక నార్మల్ సోషల్ ఇష్యూ. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, విచ్ ఇస్ అ ఫంక్షనల్ ఇష్యూ, ఈ ఐబాల్ మూమెంట్ కాన్స్టెంట్గా ఇలా మూవ్ అవుతూ ఉంటే నిస్టాగ్మస్ ఉన్న వాళ్ళకి విజన్ క్లియర్గా ఉండదు. ఎందుకంటే మనం ఏదైనా వస్తువు చూడాలి అనుకుంటే దానిపైన మన ఐబాల్ ఫిక్స్ చేస్తుంది, ఫోకస్ చేస్తుంది. ఫోకస్ చేసినప్పుడు ఆ వస్తువుని మనం క్లియర్గా చూడగలుగుతాం. ఎవరిలో అయితే ఈ ఐబాల్ కాన్స్టెంట్గా మూవ్ అవుతుందో, షేక్ అవుతుందో, వాళ్ళు ఒక పాయింట్ మీద ఫోకస్ చేయలేరు. అలాంటప్పుడు ఏంటంటే చిన్న వస్తువులు, చిన్న లెటర్స్ ఏదైనా చూడాలన్నా, ఫైన్ ప్రింట్ చూడాలన్నా, డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ చూడాలంటే వాళ్లకు కష్టంగా ఉంటుంది అండ్ వాళ్ళ విజన్ కాన్స్టెంట్లీ బ్లర్డ్గా ఉంటుంది. ఇది వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం. సో దిస్ ఈజ్ యూజువల్లీ వాట్ వీ కాల్డ్ నిస్టాగ్మస్. అండ్ నిస్టాగ్మస్ ఆ షేకింగ్ మూవ్మెంట్ అనేది హారిజాంటల్గా ఉండొచ్చు, వర్టికల్గా ఉండొచ్చు, లేకపోతే కొంతమందికి రొటేషనల్ మూవ్మెంట్ ఉండొచ్చు. ఈ రొటేషనల్ మూవ్మెంట్ అండ్ ఈ హారిజాంటల్ ఆర్ వర్టికల్ మూవ్మెంట్స్ వల్ల వాళ్ళ విజన్ అనేది బ్లర్డ్గా ఉంటుంది. ఇంకో డౌట్ మనకు రావచ్చు, ఇలా షేక్ అవుతున్నప్పుడు మనకు మొత్తం చూసే వాళ్ళకి ఈ షేకింగ్ లాగా కనిపిస్తుందా అంటే, చాలామందికి షేక్ అవుతున్నట్టుగా, విజన్ షేక్ అవుతున్నట్టుగా అనిపించదు, వాళ్ళకు విజన్ బ్లర్డ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ షేక్ అవుతున్నట్టుగా అనిపించేది దట్ ఈస్ అ డిఫరెంట్ కండిషన్. దాన్ని మనం ఆసిలోప్సీ అంటాం. అవి రావడానికి కారణాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. అది మనం నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం. Right now we will speak about nystagmus. So now we know what is nystagmus. ఇప్పుడు నిస్టాగ్మస్ రావడానికి కారణాలు ఏంటి? ఇందులో ఏంటంటే వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్స్ ఏంటంటే ఇట్ ఈస్ ఇడియోపతిక్. ఇడియోపతిక్ అంటే దానికి కారణం అంటూ ఏమీ ఉండదు. చాలాసార్లు 50% ఆఫ్ ద టైమ్ వీ డోంట్ హ్యావ్ అ రీజన్ ఫర్ ఇట్. సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఇన్హెరిటెడ్. అంటే కొన్నిసార్లు మనకు హెరిడిటీగా వస్తుంది, పేరెంట్స్లో ఉంటుంది, పిల్లల్లో కూడా వస్తుంది. బట్ సమ్ టైమ్స్ వీ డూ హ్యావ్ అ రీజన్ ఏంటంటే పిల్లల్లో స్పెషల్లీ నిస్టాగ్మస్ డెవలప్ అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్లకు పుట్టుకతో బిఫోర్ 6 weeks బైలేటరల్ బోత్ ఐస్లో ఒకవేళ విజన్ తక్కువ ఉన్నప్పుడు అప్పుడు నిస్టాగ్మస్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో బైలేటరల్ బోత్ ఐస్లో విజన్ తక్కువ ఉండడానికి కారణం ఏముండొచ్చు? హైపాక్సిక్ ఇష్కెమిక్ ఎన్కెఫలోపతి ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. అంటే పుట్టినప్పుడు ప్రాపర్గా ఆ టైంలో ఏడవకపోతే, ఆక్సిజన్ బ్రెయిన్కి అందకపోతే ఆ బ్రెయిన్ నుంచి వచ్చే ఆప్టిక్ నర్వ్ ఏదైతే ఉంటుందో ఆ ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అవుతుంది, ఆప్టిక్ నర్వ్ ఎట్రోఫీ అవుతుంది బైలేటరల్గా, అంటే బోత్ ఐస్లో. అలాంటప్పుడు బోత్ ఐస్లో ఇమేజ్ తగ్గుతుంది. ఇదొక కారణం. సెకండ్, బైలేటరల్ క్యాట్రాక్ట్స్ ఉండొచ్చు. కొంతమందికి పుట్టుకతోనే శుక్లాలు ఉంటాయి. ఆ శుక్లాలు ఒక కన్నులో ఉంటే మెల్లకన్ను వస్తుంది, రెండు కళ్ళలో ఉంటే నిస్టాగ్మస్ డెవలప్ అవుతుంది. నిస్టాగ్మస్ అంటే ఐబాల్ షేక్ అవుతూ ఉంటాయి. సో
ఏ రీజన్ వల్ల అయినా పిల్లల్లో 6 వీక్స్కి ముందు బోత్ ఐస్లో విజన్ సరిగా లేకపోతే వాళ్ళలో నిస్టాగ్మస్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్స్ ఇన్ కిడ్స్. పిల్లల్లో నిస్టాగ్మస్ డెవలప్ అవ్వడానికి ఇది ఒక కామన్ రీజన్. బైలేటరల్లీ విజన్ సరిగా లేకపోవడం వల్ల, అది కూడా 6 వీక్స్కి ముందు బైలేటరల్లీ విజన్ సరిగా లేకపోయినప్పుడు నిస్టాగ్మస్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్నప్పటి నుంచి మెల్లకన్ను లేదు, పెద్ద అయ్యాక మెల్లకన్ను డెవలప్ అయింది, అప్పుడు ఏంటంటే కొన్ని సీరియస్ న్యూరలాజికల్ కండిషన్స్ని మనం రూల్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో కూడా ఈ మెల్లకన్ను డెవలప్ అవుతుంది. ఏదైనా పోస్టీరియర్ ఫోసా ట్యూమర్ అంటే బ్రెయిన్ స్టెమ్, మన బ్రెయిన్లో వెనకాల భాగంలో ట్యూమర్స్ డెవలప్ అయినప్పుడు అప్పుడు కూడా ఈ నిస్టాగ్మస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని హియరింగ్ బ్యాలెన్స్ డిసీజ్, ఇయర్ డిసీజెస్ ఉంటాయి. మన ఇయర్లో బ్యాలెన్సింగ్ మెకానిజం ఉంటుంది, మన బాడీని బ్యాలెన్స్ చేసే మెకానిజం ఉంటుంది. ఆ మెకానిజం ఎప్పుడైనా అందులో ప్రాబ్లం వస్తే, ఆ డిసీజెస్ ఏదైతే మన బ్యాలెన్స్ని ఎఫెక్ట్ చేసే డిసీజెస్ వచ్చినప్పుడు కూడా మనకు నిస్టాగ్మస్ రావచ్చు. సో దీస్ ఆర్ ఫ్యూ రీజన్స్ వై పీపుల్ డెవలప్ నిస్టాగ్మస్. ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి, బట్ దీస్ ఆర్ వన్ ఆఫ్ ద ఫ్యూ కామన్ రీజన్స్ వై పీపుల్ డెవలప్ నిస్టాగ్మస్. నా దీనికి ట్రీట్మెంట్ ఉందా? పార్షియల్లీ ఎస్, దీనికి ట్రీట్మెంట్ ఉంది, కొంతవరకు ట్రీట్మెంట్ ఉంటుంది. పూర్తిగా మనం కరెక్ట్ చేయడానికి అప్పుడప్పుడు కుదరదు. సో దేనికి ట్రీట్మెంట్ ఉంటుంది, దేనికి ఉండదు, అది మనం ఒకసారి చూద్దాం. లైక్ నేను జస్ట్ ఐ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద వీడియో, చిన్న పిల్లల్లో ఈ నిస్టాగ్మస్ రావడానికి రీజన్ ఈజ్ 2 కళ్ళలో విజన్ తగ్గినప్పుడు నిస్టాగ్మస్ డెవలప్ అవుతుంది. అలాంటి కండిషన్లో ఒకవేళ ఇఫ్ వీ క్యాన్ ఇంప్రూవ్ ద విజన్ బై డూయింగ్ సంథింగ్, ట్రీట్మెంట్ చేసి మనం విజన్ని ఇంప్రూవ్ చేయగలిగితే దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద ట్రీట్మెంట్ దట్ వీ హ్యావ్ టు డూ. చాలామంది ఈ నిస్టాగ్మస్ వచ్చే వాళ్ళలో కొంతమంది పిల్లల్లో బైలేటరల్ క్యాటరాక్ట్స్ అంటే 2 కళ్ళలో శుక్లాలు ఉంటాయి పుట్టుకతోనే. అలాంటప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎమర్జెన్సీ బేసిస్లో ఆ శుక్లాలని మనం ట్రీట్ చేయాలి. అండ్ సర్జరీ తర్వాత అద్దాలు అవసరం ఉంటే అద్దాలు కూడా ఇవ్వాలి. శుక్లాలు ఒకటే ఆపరేషన్ చేస్తే సరిపోదు, చాలామంది పిల్లలు లెన్స్ వేయలేము, అలాంటప్పుడు అద్దాలు ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. సో అద్దాలు కూడా ఇవ్వాలి. అండ్ కొన్ని కండిషన్స్ మనం ట్రీట్ చేయలేము, అలాంటప్పుడు మనం విజన్ని పెంచే కండిషన్లో లేకపోతే వీ కెనాట్ డూ ఎనీథింగ్. సెకండ్, లైక్ ఐ హ్యావ్ డిస్కస్డ్, అడల్ట్స్లో మనకు స్ట్రోక్ కానీ ట్యూమర్స్ కానీ వేరే ఏదైనా న్యూరలాజికల్ కండిషన్స్ ఉన్నప్పుడు మనకు నిస్టాగ్మస్ అనేది డెవలప్ అవుతుంది. అలాంటప్పుడు ఆ న్యూరలాజికల్ కండిషన్స్ని ఇమీడియట్లీ మనం ట్రీట్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే దోస్ కండిషన్స్ క్యాన్ బి లైఫ్ థ్రెటనింగ్ ఆల్సో. నిస్టాగ్మస్ ఒకటే కాదు, మన లైఫ్ని కూడా థ్రెటన్ చేసే కండిషన్స్ కొన్ని ఉంటాయి, ఎస్పెషల్లీ అడల్ట్ ఏజ్ గ్రూప్లో. అలాంటప్పుడు వాటిని ట్రీట్ చేయాలి. ఇవన్నీ కాకుండా కొంతమంది పిల్లల్లో క్యాటరాక్ట్స్ ఉండవు, వాళ్లకు విజన్ బాగానే ఉంటుంది, బట్ స్టిల్ దే హ్యావ్ నిస్టాగ్మస్. వాళ్ళలో మనం ఏం చేయగలుగుతాం? ఈ డిసీజ్లో ఒక పెక్యులియర్ పాయింట్ ఏంటంటే, ఈ నిస్టాగ్మస్ మూవ్మెంట్ అనేది ఒక పాయింట్లో ఒక డైరెక్షన్లో తగ్గిపోతుంది, లేకపోతే ఆల్మోస్ట్ జీరో అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైట్ చూస్తున్నప్పుడు వాళ్ళకు నిస్టాగ్మస్ ఉండొచ్చు, కానీ వాళ్ళు ఇలా రైట్ హెడ్ టర్న్ చేసి కొంతమంది ఇలా చూస్తుంటే వాళ్లకు ఈ డైరెక్షన్లో నల్లిఫై అయిపోతుంది. దాన్ని మనం నల్ పాయింట్ అంటాం. అంటే ఆ మూవ్మెంట్ అయ్యే ఫ్రీక్వెన్సీ కానీ యాంప్లిట్యూడ్ కానీ ఆ మూవ్మెంట్ తగ్గిపోతుంది. సో ఎందుకు తగ్గిపోతుంది, దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఆ తగ్గిపోవడం వల్ల వాళ్లకు విజన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో వాట్ దే డూ ఈజ్ నార్మల్లీ దే టర్న్ దేర్ హెడ్ అండ్ ట్రై టు సీ దాట్ పాయింట్. ఈ పాయింట్లో హెడ్ని పెట్టి ఏదైనా చూడాలనుకుంటే ఇలా చూస్తారు. అలాంటప్పుడు వాళ్లకు మేజర్ ప్రాబ్లం ఏముంటుంది అంటే, ఆ నిస్టాగ్మస్ ఉన్న విషయం, ఆ నిస్టాగ్మస్ ఉన్న వాళ్ళకి దట్ ఈస్ నాట్ అ మేజర్ ప్రాబ్లం. వాళ్ళకి మేజర్ ప్రాబ్లం ఏంటంటే, మేము ఊరికే ఇలా హెడ్ టర్న్ చేసి చూస్తున్నాము, అలాంటప్పుడు ఒక 10 మందితో కలిసినప్పుడు మాకు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్తారు. సో దాట్ హెడ్ టర్న్ క్యాన్ బి ట్రీటెడ్. ఆ హెడ్ టర్న్ ట్రీట్ చేయడానికి సర్జరీ ఉంటుంది. ఆ సర్జరీతో ఆ హెడ్ టర్న్ని మనం 90% ఆఫ్ ద హెడ్ టర్న్ క్యాన్ బి ట్రీటెడ్. అండ్ వాళ్ళు నార్మల్గా వేరే వాళ్ళు ముందు మాట్లాడే ముందు స్ట్రైట్ ఫేస్తో మాట్లాడగలుగుతారు. సో దాట్ ఈస్ అ ట్రీట్మెంట్ దట్ క్యాన్ బీ డన్. అండ్ నిస్టాగ్మస్ ఉన్న వాళ్ళలో చాలామందిలో స్క్వింట్ కూడా ఉంటుంది. సో ఈ స్క్వింట్ ఉన్న వాళ్ళకు కూడా మనము ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అలాంగ్ విత్ ద నిస్టాగ్మస్ ట్రీట్మెంట్. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ కాంప్లికేటెడ్ టాపిక్. ఇది ఒక ఆఫ్థాల్మాలజిస్ట్కి కూడా కొంచెం అర్థం చేసుకోవాలంటే ఇట్ ఈస్ అ డిఫికల్ట్ టాపిక్ టు అండర్స్టాండ్.
బట్ ఒక లే మ్యాన్కి, ఒక కామన్ మ్యాన్కి ఎవరిలో అయితే నిస్టాగ్మస్ ఉందో వాళ్ళ రిలేటివ్స్లో కానీ వాళ్ళ తెలిసిన వాళ్ళలో ఎవరైతే దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి అర్థమయ్యేలాగా ఒక సింపుల్ లాంగ్వేజ్లో మనం ఈ వీడియో చేశాము. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్. ఐ విల్ ట్రై టు అడ్రస్ దోస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.